Nobody can stop this flow. Hallelujah. Hallelujah. చూద్దాం ఇక్కడ కొన్ని విషయాలను. ఏమంటున్నారు? అందుకు వద్దు. దేనికి వద్దు? మేము దాసులు వచ్చి అడుగుతున్నారు, మేము వెళ్ళి వాటిని పెరికి కూర్చుట నీకు ఇష్టమా అని అడుగుతుంటే, ఆ గురుగుల విషయమై ప్రభు చెప్తున్నారు ఏమనంటే, వద్దు. గురుగులను పెరుకుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలను పెళ్ళగింతురు. ఒకవేళ మీరు గురుగుల్ని తీసేటప్పుడు గురుగుల్లాగే కనిపిస్తున్న గోధుమల్ని కూడా మీరు పెళ్ళగించేస్తారేమో, తీసేస్తారేమో. అందుకు ఇప్పుడే వద్దు అని చెబుతూ, కోతకాలం వరకు రెంటిని కలిసి ఎదుగనీయుడి. ఆ మాటను అండర్లైన్ చేద్దాం. కోతకాలం వరకు రెంటిని కలిసి ఎదుగనివ్వుడి. మంద విషయంలో జరుగుతున్న కార్యం ఇది. చూడండి, తీర్పు కొరకు కావలిలో ఉంచి తీర్పు విధించి తీర్పును ఇవ్వడం వేరు, శిక్షించి తీర్పు కోసం, తీర్పులో తప్పించడం కోసం ముందే శిక్షించి శిక్షణ ఇస్తూ మార్పు పొందుతారేమో అని ఎదురు చూడడం వేరు. కోతకాలం తర్వాత వస్తున్న తీర్పు వేరు, కోతకాలం ముందు వస్తున్న శిక్ష వేరు. రెంటిని కలిసి ఎదుగనివ్వుడి అని చెప్పుతున్న ఆ పీరియడ్ ఉంది కదా, ఆ ఎదుగుతున్న పీరియడ్, ఆ ఎదుగుతున్న పీరియడ్లో ఇస్తున్న శిక్ష వేరు. కోతకాలం తర్వాత విధిస్తున్న శిక్ష వేరు. మన పరలోకపు తండ్రి ఎదుగుతున్న సమయంలో ప్రస్తుతం ఇస్తున్న శిక్షనే మనం ప్రస్తుతం అనుభవిస్తున్నాం. హెబ్రీయులకి రాసిన పత్రిక 10వ అధ్యాయం. హెబ్రీయులకి రాసిన పత్రిక 12వ అధ్యాయం 8వ వచనం. కుమారులైన వారందరూ, ఆ మాట చదవండి. హెబ్రీ 12:8. పన్నెండవ అధ్యాయం 8వ వచనము. కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు, మీరు పొందని ఎడల దుర్బీజులే గాని కుమారులు కారు. హల్లెలూయా. కుమారులైన వారందరూ ఎందులో పాలు పొందుతున్నారట? శిక్షలో పాలు పొందుతున్నారు. ఇది ఏ సమయం అని గమనిస్తే ఎదుగుతున్న సమయం. గోధుమలు గురుగులు కలిసి ఎదుగుతున్న సమయం. మందంతటికి కూడా దేవుడు ప్రతి ఒక్కరికి కూడా ఒక తర్ఫీదు, ఒక సమయం ఇస్తున్నారు. ఆ సమయం దాటితే, ఆ సమయం దాటిన మీదట కోత సమయం అప్పుడు రాబోతున్న శిక్ష కానీ తీర్పు కానీ ఇంక తప్పించుకోలేము. ప్రభు చిత్తం ఏంటి? ప్రభు చిత్తం ఏంటి? కుమారులైన వారికి ఎందుకు శిక్ష ఇవ్వాలి?
కుమారులైన వాళ్ళందరినీ ముద్దుగా చూడొచ్చు కదా, చాలా ప్యాంపర్ చెయ్యొచ్చు కదా అని మనకు అనిపిస్తుంది. ఆయన తీర్పులు న్యాయమైనవి. ఆయన పరిశుద్ధుడు. పరలోక నియమ నిబంధనల ప్రకారం ఆయన తీర్పు తీర్చే సమయం ఎవ్వరూ నిలబడలేం. అందుకే ప్రభు ఇప్పుడు ప్రిపేర్ చేస్తున్నారు. ఒక మచ్చ కానీ, ఒక డాగు కానీ, ఒక కళంకం కానీ లేకుండా ఆయన తన సంఘమును తండ్రి ఎదుట నిలవబెట్టుకోవాలని ఈ మార్గం గుండా తీసుకుని వెళ్తున్నారు. ఒకవేళ నేను ఏ పాపము చేయలేదు అనడానికి అవకాశం ఉందనుకుంటున్నామా? లేదండి. వాక్యం చెప్తున్న సత్యం, ఏ భేదమును లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నాము. ఆ మహిమకు పాత్రులుగా చేయడానికి ఈ మార్గంలో దేవుడు శిక్షిస్తూ కుమారులుగా ఉన్న వారిని ఆయన తన మార్గంలో నడిపిస్తూ ఉన్నారు. ఎందుకండి శిక్ష? ఎందుకు ఒక శిక్షణ కానీ, ఒక శిక్ష కానీ దేనికి? తీర్పులోనికి తోసివేయడానికి కాదు. తీర్పు కాలంలో, కోతకాలంలో అనుభవించవలసిన శిక్ష నుండి తప్పించడానికి. హల్లెలూయా, హల్లెలూయా. ట్రైనింగ్ పీరియడ్లో లేదా చదువుకుంటున్న కాలంలో హోంవర్క్ చేయకపోయినా, ఏ పని చేయకపోయినా, చెప్పిన మాట వినకపోయినా, సరిగా ఎదగకపోతున్నా టీచర్స్ కానీ, తల్లిదండ్రులు కానీ తిడుతూ చిన్న చిన్న పనిష్మెంట్స్ ఇస్తారే. దేనికి? ఎండ్ రిజల్ట్లో ఫెయిల్యూర్ అని రాకుండా ఉండడానికి. అంతే కదా. ఇక్కడ ఇచ్చిన శిక్ష వేరు, ఎండ్ రిజల్ట్లో వచ్చిన శిక్ష వేరు. అది ఇక జీవితకాలం ఉండిపోబోతున్న మచ్చ. ఇప్పుడు గమనించండి, ఈ 1 year కాలమో లేదా 5 years కాలమో ట్రైనింగ్ పీరియడ్, ఆ చదువుకుంటున్న పీరియడ్లోనో ఆ శిక్షను బట్టి సెట్ అయ్యి ప్రవర్తన మార్చుకొని, మార్గం మార్చుకొని, నడవడిక మార్చుకొని సెట్ అయ్యారనుకోండి, ఎండ్ రిజల్ట్లో వారు ఉత్తీర్ణులయ్యే అవకాశం ఉంటుంది. ఆ మాటకు వస్తే 30 ఆగుతుందేమో అనే జీవితం కూడా 100 ఫలం ఫలించే అవకాశం ఉంటుంది. ఆమేన్, ఆమేన్. కొన్నిసార్లు చూడండి, కొంతమందిని మధ్యలోనే టీసీ ఇచ్చి పంపించేస్తారు, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్. గుర్తుందా? ఎందుకు వారిని అలాగా శిక్షిస్తారు? ఇంకా వారి గుణం బాగుపడదు అన్న పక్షాన మధ్యలోనే డిస్కంటిన్యూ చేసి పంపిస్తారు. అలా శిక్షించడం వేరు, అలా శిక్షించడం వేరు. తండ్రి యొక్క ఉద్దేశం ఏంటి అంటే, ప్రతి ఒక్కరిని కూడా తన రక్తము ద్వారా కడిగి ప్రభు సన్నిధిలో నిలబెట్టి అంగీకరించబడినట్లుగా చేయడానికి. ఇంకొక మాట చెప్పాలంటే, తండ్రితో కోల్పోయిన సమాధానమును మళ్ళీ రెస్టోర్ చేయడానికి, రీపేర్ చేయడానికి, తండ్రితో మరలా రీపేరింగ్
అనే విషయం జరిగించడానికి, అర్థమవుతుందా, జత చేయడానికి, తండ్రితో సమాధానపరచడానికి ఆయన ఉద్దేశం కలిగి ఉన్నారు. అందుకే కుమారులైన వారందరికీ కూడా ఆయన శిక్షణ ఇస్తున్నారు. దీనిని బట్టి దుఃఖపడద్దు, దీనిని బట్టి సంతోషపడాలి. చూడండి, మన సొంత బిడ్డను మనం ఏ విషయం గురించైనా మాట వినకపోతే కొంచెం కఠినంగా వారితో వ్యవహరిస్తాం. కారణం ఏంటి? వారు పాడైపోవాలనా? కాదు, వారు బాగుపడాలని, వారికి గ్రహింపు రావాలని, ప్రవర్తన మార్చుకోవాలని, ప్రవర్తనలో పూర్తి మార్పులు రావాలని ప్రయత్నం చేస్తామే. చెడ్డవారైన తల్లిదండ్రులే మనమే ఒక మంచి మార్గంలో నడిపించడానికి అంతగా ప్రయత్నం చేస్తే, మరి నీతిమంతుడైన వాడు నీతిలో నడిపించడానికి ఇంకెంత ప్రయత్నం చేస్తారు? మనం మాటల ద్వారానో, కొట్టడం ద్వారానో, తిట్టడం ద్వారానో పిల్లలకి చెప్తామేమో, కానీ దేవుడు అలా కాదు, అనుభవపూర్వకంగా నేర్పిస్తారు. పలకన్నమాట. ఆమేన్. అనుభవపూర్వకంగా నేర్పిస్తారు. నీ లోపల పాపము మీద ఉన్న అభిలాష చచ్చిపోయేలాగా నేర్పిస్తారు. నీ లోపల నీతి కొరకైన ఆకలి పుట్టునట్లుగా నేర్పిస్తారు. మన లోపల దుర్నీతిని నెరవేర్చాలి అనే ఆశ చచ్చిపోయేటట్లుగా నేర్పిస్తారండి. మేలు ఏది, కీడు ఏది గుర్తుపట్టే విధంగా నేర్పిస్తారు. చీకటి ఏది, వెలుగేది గుర్తుపట్టి ఎన్నుకొని జాగ్రత్తగా వెలుగు మార్గంలో నడిచేటట్లుగా నేర్పిస్తారు. అనుభవ జ్ఞానము చేత నేర్పిస్తారు. నిజానికి ఏ ఏరియాలో ఫెయిల్ అయ్యామో ఆ ఏరియాకి మళ్ళీ తీసుకుని వచ్చి పాస్ అవ్వు, ఇక్కడ పాస్ అవ్వు, ఇక్కడ పాస్ అవ్వు అని చెప్పి మనకే తెలియకుండా ఆయన మన మార్గములను నడిపిస్తున్నారు. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, మన పిల్లలను మనం గద్దించినప్పుడు ఆ రోజు వారికి అర్థం కాదేమో, ఎందుకు నన్ను అనవసరంగా తిడుతున్నారని బాధపడతారేమో, కానీ వారి ప్రవర్తన మారి ఒకప్పుడు తిట్లు తింటున్న అదే ఏరియాలో ఇప్పుడు మెప్పు కలుగుతుందనుకోండి, అప్పుడు జ్ఞాపకం చేసుకుంటారు పిల్లలు, అయ్యో మేము అప్పుడు ఆ శిక్ష పొందింది మేలైంది అని. ఈ విషయం ఇంకొక యాంగిల్లో కూడా చూద్దాం. బాగా స్ట్రిక్ట్గా ఉన్న ఇన్స్టిట్యూట్స్లో చదువుతున్న పిల్లలు చూడండి, ఆ ట్రైనింగ్ పీరియడ్ మొత్తం తిట్టుకుంటారు. కానీ బయటకు వచ్చిన తర్వాత మిగిలిన వారితో కంపేర్ చేసినప్పుడు వీరి ప్రవర్తన కానీ, వీరి 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 ఉద్దేశములు కానీ, వీరి వర్కింగ్ స్టైల్ కానీ అన్నీ కూడా, వీళ్ళ స్కిల్స్ కానీ అన్నీ వేరుగా ఉండి ఉన్నతంగా ఉన్నప్పుడు ప్రజలలో లేదా సమాజంలో వీరికి ఒక గుర్తింపు, ఒక మెప్పు కలుగుతున్న సమయం మరేమంటారో తెలుసా? అమ్మో, మేము అక్కడ చదువుకున్నాం కాబట్టే, లేదా మేము అక్కడ ట్రైన్ అయ్యాం కాబట్టే మేము ఇప్పుడు ఇలా ఉన్నాం కదా అని అప్పుడు మెచ్చుకోవడం ప్రారంభిస్తారు. అప్పుడు దాని విలువ అర్థం అవ్వడం ప్రారంభిస్తారు. కానీ ఒకసారి ఆలోచించండి, ఒకవేళ ట్రైనింగ్ పీరియడ్లో ఉన్నప్పుడే గనక, అయ్యా మమ్మల్ని మీరు శిక్షించడం మేలు, మమ్మల్ని ట్యూన్ చేయడానికే మీరు మాకు రూల్స్ పెట్టారు, మమ్మల్ని సరి చేయడానికే మీరు రూల్స్ పెట్టారని అప్పుడే తెలుసుకొని, అప్పుడే గనక ఒక కృతజ్ఞతా భావంతో ఆ క్యాంపస్లో తిరుగుతున్న అనుభవం ఉందనుకోండి, ఒక్కసారి ఆలోచించండి. సణుక్కుంటూ తిరుగుతున్న వారికి అర్థం చేసుకుని గ్రహించి
కృతజ్ఞతతో తిరుగుతున్న వారికి ఎంత వ్యత్యాసం ఉంటుందో గమనించండి. ఎగ్జాక్ట్గా అలాగనే భూమి మీద మనల్ని తిరగమని దేవుడు ఆశపడుతున్నారు. ఆయన శిక్షిస్తూ శిక్షణలో ఉంచిన పీరియడ్ యొక్క విలువ తెలియకనే ఆనాటి పితరులు సణిగారు, గొణిగారు, ఎదురు తిరిగారు. అనవసరంగా విడిచిపెట్టిన వాటిని జ్ఞాపకం చేసుకుంటూ వారికి ఏదో కావాలన్నట్లుగా ప్రభువును శోధించారు, ప్రభువును విసర్జించారు, ప్రభువుకు కోపం పుట్టించారు. మీరు నా విశ్రాంతిలో ప్రవేశించరు అనే మాటను అనిపించుకున్నారు. నేను అంటాను, టీసీ మధ్యలోనే తీసుకున్నట్లుగా వెళ్ళిపోయారు. ఈరోజు నీకు నాకు దేవుడిస్తున్న అవకాశం ఏంటో తెలుసా? బయటికి గురువుగానే కనిపిస్తున్నామేమో, మన ప్రవర్తన గురువుగానే ఉందేమో, కానీ లోపల ఆ మారు మనస్సు పొందిన తర్వాత ఒక గోధుమ గింజ జీవితం లోపల దాగి ఉందేమో, దాని కొరకే దేవుడు భరిస్తున్నారేమో. విధేయత చూపించి ఒక కాలం లోపల దాగి ఉందేమో, అందుకే ప్రస్తుతం ఉన్న అవిధేయతను ఆయన భరిస్తున్నారేమో. ఒకసారి ఆలోచిస్తావా? ఆయన దూతలు ఆయనని తొందర పెడుతున్నారు. మేము పెళ్ళగించాలా, మేము తీసేయాలా, మేము కూర్చి పక్కకు పెట్టమంటావా అని అడుగుతున్నారు. కానీ ప్రభువు వారిని ఆపుతున్నారు. వద్దు, వద్దు సుమా, ఇది గురుగు అనుకొని మీరు గోధుమను పెళ్ళగిస్తారేమో, వద్దు అని ప్రభు ఆపుతున్నారు. ఆ మధ్యలో ఆయన చేస్తున్న పని శిక్ష ఇచ్చి బాగు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. హల్లెలూయా. ఈ శిక్ష కాలం మంచిది, మేలు కొరకే. పలకన్నమాట. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. ఇక్కడ ఆగి ప్రార్థన చేసుకుందాం. ఎవరైనా ప్రార్థన అందుకోండి. నీకు వేలాది కోట్ల వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. మీరు దయాళుడు తండ్రి, మీరు దీర్ఘ శాంతుడు తండ్రి, నీకు స్తోత్రములు తండ్రి. అయ్యా 2000 సంవత్సరాల క్రితమే తండ్రి నాయన ప్రభు సమయము సమీపించిన అతి త్వరలో రానయ్యున్నానని పలికి తండ్రి నాయన. అయ్యా ఈ 2000 సంవత్సరములు తండ్రి నాయన ప్రభ మీరు దీర్ఘ శాంతము వహించి అయ్యా గురుగు స్వభావము కలిగి ఉన్న మాలో తండ్రి నాయన గోధుమ స్వభావము మీరు చూచి ఉన్నారు తండ్రి నాయన. ఆ మారు మనస్సు కొరకు ఎదురు చూస్తున్నారు తండ్రి. ఒక రక్షణ కలిగించుటకు తండ్రి మాలో ఏర్పరచుటకు తండ్రి నాయన మీరు ఎదురు చూస్తున్నారయ్యా. అయ్యా దేవదూతలు మిమ్మల్ని తండ్రి తొందర పెట్టుచున్నను ప్రభు యేసయ్యా తండ్రి నాయన. అయ్యా ప్రభు మేము ఇంకా పెళ్ళగించబడకుండా తండ్రి నాయన యేసయ్యా ప్రభు మేము గోధుమలోనికి మారుటకు తండ్రి ఒక పరివర్తనము చెందుటకు తండ్రి నాయన మీరు వేచి చూస్తున్నారు తండ్రి. తండ్రి కొన్ని పార్శ్వములు చేరి ప్రభు మా కొరకు ప్రార్థిస్తున్న దేవుడు తండ్రి నీ వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. వాళ్ళు ఇంకనూ ప్రభు యేసయ్యా తండ్రి నాయన గురుకు స్వభావం ఉందో వాటినంతటిని పెళ్ళగించి వాటినంతటిని తీసివేసిన ఆయన ప్రభు నేను తండ్రి గోధుమ స్వభావంలోకి మమ్మల్ని మార్చమని అయ్యా మీరు ఈ దినమే వచ్చుచుండగా ప్రభు యేసయ్యా ఈ దినమే మాకు మారు మనసులో దయచేసి తండ్రి ప్రభు మీ సన్నిధి మేము గోధుమలుగా కనబడుటకు తండ్రి నాయన తండ్రి ఎదుట తండ్రి ప్రభు ఆ శిక్షలో పాలు పొందినప్పుడు తండ్రి నాయన మేము తండ్రి నాయన సిగ్గుమాలిన ముఖముతో కాకుండా అయ్యా తీర్పు తీర్చబడుతున్న ఆ దినములో తండ్రి నాయన అయ్యా ప్రభు నరకమునకు పోవు మార్గంలో ఎవరము కూడా నిలుచోకుండా తండ్రి నాయన యేసయ్యా అయ్యా ప్రభు పరమందు చేరుటకు తండ్రి నాయన మమ్మల్ని ఇంకనూ ప్రభు యేసయ్యా తండ్రి నాయన
అయ్యా ఉండనిచ్చిన ఆయన ప్రభువా, నీ కృపకు మమ్మల్ని పాత్రలు చేయుచుండగా నీకు వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. పిలువబడిన వారు అనేకులు కానీ ఏర్పరచబడిన వారు కొందరే అని పలుకుచుండగా తండ్రి, ఆ ఏర్పరచబడిన వారి గుంపులు మేమందరం ఉండినట్లు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అయ్యా ప్రభా, నీ యొక్క దీర్ఘ శాంతమునకు దయాళుత్వమునకు వేలాది కోట్ల వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము తండ్రి. కుమారులుగా కుమార్తెలుగా మమ్మల్ని అందరినీ ఉండనిచ్చినందుకు మీకు వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. మీ ప్రేమకు, మీ కనికరముకు, కృపకు తండ్రి నాయన వేలాది కోట్లాది కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటూ యేసయ్య అతి పరిశుద్ధ నామమునకే ఘనత మహిమ ప్రభావములు ఆరోపిస్తూ ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఒక మాటను చదువుకుందాం రండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18, 19 వచనాలు. 3వ అధ్యాయము 18, 19 వచనములు. తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గూర్చి ప్రమాణము చేసెను? అవిధేయులైన వారిని గూర్చియే గదా. కాగా అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేకపోయిరని గ్రహించుచున్నాము. చాలండి. ఎవరిని గురించి నా విశ్రాంతిలో ప్రవేశించరు అని ప్రమాణం చేశారు. మనం చెప్పుకుంటున్నట్లుగా ఎవరిని టీసీ ఇచ్చి పంపించేశారు. టీసీ పొందడానికి గల కారణం ఏంటి అంటే 2 విషయాలు మనకు కనిపిస్తున్నాయి. ఒకటి అవిధేయత, 2 అవిశ్వాసం. చెప్పండి. 1 అవిధేయత, 2 అవిశ్వాసం. మళ్ళీ చెప్దామా? 1 అవిధేయత, 2 అవిశ్వాసం. మన ప్రతి పనిలోనూ దేవుడు విశ్వాసమును, విధేయతను ఉన్నాయా లేదా అని ఎదురు చూస్తున్నారు. ఒక్కొక్క పరిస్థితి గుండా తీసుకుని వెళ్తున్నప్పుడు మన విశ్వాసంలో మార్పులు రావాలి, విధేయతలో మార్పులు రావాలి. అర్థం, అవిధేయత నుండి విధేయత వైపు ప్రయాణం కొనసాగించాలి. అవిశ్వాసం నుండి విశ్వాసం వైపు ప్రయాణం సాగాలి. ఆ మధ్య మార్గంలోనే దేవుడు శిక్షిస్తూ ఉంటారు. విధేయతలోనికి వచ్చిన తర్వాత నిలిచి ఉంటామా లేదా అని పరీక్షిస్తారు, అది వేరు. విశ్వాసంలోనికి వచ్చిన తర్వాత విశ్వాసంను పరీక్షించడానికి కొన్ని పరిస్థితులను అలౌ చేస్తారు, అది వేరు. అది నిరూపించి నిలబెట్టడానికి, అది నిరూపించడానికి, ఆ పరీక్ష నిరూపించడానికి. కానీ ఆ పరీక్షకు అవిధేయత కాలంలో ఉన్నప్పుడు పాత్రులం కాదు, లేదా అర్హులం కూడా కాదు. ఒక ప్రయాణమే ఉంది అండి. అందుకే దేవుడు సిద్ధపరుస్తున్నారు. చూడండి, దేవుడు ప్రతి ఒక్కరిని కూడా ఎంచి వీరు కరెక్ట్ కాదు, వీరు కరెక్ట్ కాదు అని కనుక తీసి పంపించేయాలి అంటే, లేదా విశ్రాంతిలోనికి ప్రవేశించరు అని చెప్పేయాలి అంటే, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. ఆయన స్టాండర్డ్స్కి తగ్గినట్టుగా ఎవరూ లేరు. కానీ ఈ ప్రయాణంలో ఆయన తన స్టాండర్డ్స్కి ఒక్కొక్కరిని పెంచుతున్నారు, ఒక్కొక్కరికి తర్ఫీదిస్తున్నారు. అంతేకాదు, ఇదిగో వాళ్ళని నేను టీసీ ఇచ్చి పంపించేశాను,
వాళ్ళకి పంపించడానికి గల కారణం అవిధేయత, అవిశ్వాసం. అవి మీలో లేకుండా చూసుకోండి అని చెప్తున్నారు. పౌలు పలుకుతున్న మాటను జాగ్రత్త చూడండి. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదుమను వాగ్దానం ఇంకా నిలిచి ఉండగా, అంటే ట్రైనింగ్ పీరియడ్ ఇంకా ఉండగా అన్నట్లు. మీలో ఎవడైనను ఒకవేళ ఆ వాగ్దానం పొందకుండా తప్పిపోవునేమో అని భయము కలిగి ఉందము. ట్రైనింగ్ పీరియడ్ ఇంకా ఉంది గనుక మధ్యలో టీసీ తీసుకుని వెళ్ళిపోకుండా భయం కలిగి ఉందాం అని ఒకరినొకరు పురికొల్పుకుంటుంటే ఎలా ఉంటుందో అలా చెప్తున్నారండి పౌలు. వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడెను, కానీ వారు వినిన వారితో విశ్వాసం కలవారై కలిసి ఉండలేదు గనుక విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమైనదాయను. హెబ్రీ 4వ అధ్యాయం నేను చదువుతున్నది. నేను కోపముతో ప్రమాణము చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అని చెప్పిన మాట అనుసరించి విశ్వాసులమైన మనం ఆ విశ్రాంతిలో ప్రవేశించుచున్నాము. ఒకే పైప్లో నుంచి గాలి వెళ్ళాలి, అదే పైప్లో నుంచి నీళ్లు వెళ్ళాలి. నీళ్లు వెళ్ళాల్సిన చోటేమో కడుపు, గాలి వెళ్ళాల్సిన చోటేమో ఊపిరితిత్తులు. మింగడం కోసం ఒక క్షణం అలా ఆపి, గాలిని ఆపి గుటక వేస్తే అదే పైప్లో నుంచి ఎలా కడుపులోనికి చేరుతుందో ఎగ్జాక్ట్గా అలాగనే ఒక్క నిమిషం అవిధేయతను బట్టి కదులుతున్న వారిని అలా ఆపి విధేయతతో కదులుతున్న వారిని లోపలికి ప్రవేశం అనుగ్రహిస్తున్నారు. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా, హల్లెలూయా. దాని ఉద్దేశం అందరినీ అవిధేయతలో ఉంచాలని కాదు, అందరినీ విధేయులుగా మార్చాలన్నదే దేవుని ప్రయత్నం. కానీ ఈ ప్రయత్నంలో, ఈ శిక్షా కాలంలో, ఈ శిక్షణ ఇస్తున్న ఈ కాలంలో శిక్ష పొందడం అనేది బాధాకరమే, దుఃఖముగానే ఉంటుంది. కానీ దానిని ప్రేమించగలవా? అది నా మేలు కొరకే అని నీకు అర్థమవుతుందా? అయితే ఇక సణుగుతూ గొణుగుతూ తిరుగుతున్న గుంపు కాకుండా స్తుతిస్తూ ఆయన్ని ప్రేమిస్తూ ఆయన కృతజ్ఞతలు చెల్లిస్తూ తిరుగుతున్న ఆ అనుభవంలోనికి మన ప్రవర్తన మారునుగాక. ఆమేన్. ప్రతి దినం అండి సేవకులైన వారు ప్రభుని అడుగుతూ ఉన్నారు, దాసులైన వారు దేవుణ్ణి అడుగుతూ ఉన్నారు, ప్రభా పెళ్ళగించాలా, ప్రభా తీసేయాలా అంటే వద్దు వద్దు, గురుగులు అనుకొని మీరు గోధుమల్ని కూడా పెళ్ళగిస్తారేమో, వద్దు వద్దు అని దేవుడు కోతకాలం వరకు ఆగి వెయిట్ చేస్తున్నారు. ఈ కృపను నిర్లక్ష్యం చేయకుండా ఈ శిక్ష కుమారులకే గనుక దాన్ని ఆనందంతో స్వీకరించి వారిగా, ప్రవర్తనను మార్చుకొని వారిగా, ఆయన చిత్తం ఏమిటో జాగ్రత్తగా పరీక్షించు వారిగా మారుదాం, రూపాంతరం పొందుదాం. పలకన్నమాట. ప్రభు అదే ఎదురు చూస్తున్నారు. మన ప్రాచీన స్వభావం నుండి తొలగి దేవుని అనుగ్రహిస్తున్న, దేవుడి చిత్తం ప్రకారం నడుస్తున్న ఒక అనుభవంలోనికి మనం, నవీన స్వభావంలోనికి మనం రూపాంతరం పొందాలని ప్రభు ఎదురు చూస్తున్నారు. రోమపత్రిక 12:1-2 చూడండి. కాబట్టి సహోదరులారా,
పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి. హల్లెలూయా. దేవుడు కోరుకుంటున్న లెవెల్ అది. మరి అందులోనికి మారదామా? ప్రార్థన చేసుకుందామా? అక్క